ఐ థింక్ సమంత గారు ఉన్నన్ని డేస్ మీరు కూడా చేసినట్టు ఐ థింక్ మేబీ ఒక 5-10 డేస్ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు అవునండి. కదా. మాక్సిమం, మాక్సిమం ఉన్నా. బట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఓకే, మనం డ్రాఫ్ట్ లో పెట్టుకోవచ్చు, మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయొచ్చు. బట్ వన్స్ ఇట్ ఈస్ అ బిగ్ కెమెరా 70 mm కెమెరాకి వచ్చేసరికి యూ విల్ ఫీల్ యాంగ్షియస్నెస్ బికాస్ కవర్డ్ అప్ విత్ మెనీ యాక్టర్స్. అవును. సో అందులోనే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో ఇంత బిగ్ రోల్ అన్నప్పుడు హౌ డు యూ ఫెల్, డూ యూ గెట్ యాంగ్షియస్నెస్ ఆర్ వాట్? ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నేనిక్కడ రీల్స్‌లో చేసేటప్పుడు కూడా కొంచెం కాన్సంట్రేషన్ అంతా నా క్యారెక్టర్ పైనే పెడతానండి. ఆహ్, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, లిప్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది, దాని పైనే ఉంటుంది నా కాన్సంట్రేషన్ మొత్తం. సో, ట్రయల్ షూట్ పెట్టారు యాక్చువల్‌గా ఇన్ ది బిగినింగ్. అప్పుడు సమంత గారు ఇలా నడుచుకుంటూ వస్తుంటే కొంచెం హార్ట్ బీట్ పెరిగింది. చూసి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను గానీ నేను ఎగ్జిబిట్ చేయలేదు బయటికి. సో, ఆవిడ అడిగారు, "ఆర్ యూ నర్వస్?" అన్నారు. అంటే లిటిల్ మ్యామ్ అన్నా. అంటే ఇట్స్ ఓకే. చేసేద్దాం. ఆహ్, ఏం గాదు అన్నారు. ఇంకా అది కొంచెం నన్ను కంఫర్టబుల్ ఫీల్ చేయించింది. సో, రాజ్ సార్ ఓకే. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నందిని మ్యామ్ అయితే అసలు నన్ను పట్టించుకోవట్లేదు. "నువ్వు చేస్తావు. ఏం గాదు ఎళ్ళు" హీ చెప్పి హాస్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ బికాస్ సో తను ఎగ్జాక్ట్‌లీ. మిమ్మల్ని చాలా సార్లు చూసారు. అంటే లైక్ సూర్యకాంతం రీల్స్ తో మీరు చాలా ఫేమస్ కాబట్టి షీ హాస్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అవునవునండి. అంటే ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ కాల్ అండి యాక్చువల్‌గా చెప్పాలంటే. "నాకక్కర్లేదమ్మా ఆడిషన్. రాజ్ సార్ ఇంకా సమంత గారికి అంతే. రాజ్ సార్ అడుగుతున్నారు చెప్పాలి అంటే. సో, నాకవసరం లేదు" అన్నారు. అంతకంటే ఏం కావాలండి డైరెక్టర్ నుంచి మాట వస్తోంది అంటే. సో, యాహ్! అమ్మో! ఐ షుడ్ంట్ లెట్ హర్ డౌన్ అని చెప్పి నాకు చాలా ఉంది మైండ్‌లో. సో, ఓకే. ఇంకా అప్పుడు నేను కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని ట్రయల్ షూట్ అయిపోయిన తర్వాత ఐ వాస్ ఆల్ ఓకే. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ షూట్ అంతా నార్మల్‌గా చేశాను. నేనసలు అనుకోలేదు. చేస్తాను ఈ రకంగా అని చెప్పి. ఎందుకంటే అంత బిగ్ కెమెరాస్‌ని ఫేస్ చేయడం ఫస్ట్ టైమ్ నాకు. అందరూ చాలా కంఫర్టబుల్ ఫీల్ చేయించారండి. ఇంక్లూడింగ్ ద ఏడీస్, కాస్ట్యూమ్స్ వాళ్ళు కావచ్చు, ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్వరున్నా సరే చాలా బాగున్నారు.